నటసింహం నందమూరి బాలకృష్ణ గారి టైం ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 1991 18 జూలైన రిలీజ్ అయిన ఒక మంచి క్లాస్ చిత్రం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు గతం, వర్తమానం, భవిష్యత్తు కాలాలను చక్కగా ఎగ్జిక్యూట్ చేసి చాలా గొప్పగా ఈ చిత్రాన్ని తీశారు. అయితే నందమూరి అభిమానులు ఎప్పటికప్పుడు ఈ చిత్రానికి ఇచ్చే బిల్డప్లు చూస్తూ ఉంటే బాబో ఈ చిత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని సినీ అభిమానులు అపోహపడే అవకాశం ఉంది. కానీ అది అవాస్తవం. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. దానికి కారణం బాలకృష్ణ గారికి క్లాస్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో సరైన ఫాలోయింగ్ లేకపోవడమే. అంతేకాదు మరొక కారణం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ ధాటికి ఆదిత్య 369 తాళలేకపోయింది. గ్యాంగ్ లీడర్ విడుదలైన 70 రోజుల తర్వాత ఆదిత్య 369 విడుదలైనప్పటికీ గ్యాంగ్ లీడర్ మానియా ఇంకా అప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇకపోతే ఆదిత్య 369 జస్ట్ యావరేజ్ మాత్రమే అంటూ సాక్ష్యాధారాలతో సహా వ్రాసిన ఒక ఆర్టికల్ చదువుదాం. మెనీ సినీ లవర్స్ ఆఫ్ కరెంట్ జనరేషన్ ఆర్ ఇన్ ఏ షియర్ మిస్కన్సెప్షన్ దట్ నటసింహం నందమూరి బాలకృష్ణ's ఆదిత్య 369 was a super duper hit film and was a classic. Of course, the film was a well-made product which offered a classical feel to the audience. But then, the bitter truth is that Aditya 369 stood as a below-average to average venture those days. How can it be assessed? In those days, the highest run of 50 days and 100 days were taken as a criteria for a film's success range. అప్పట్లో ఒక సినిమా సక్సెస్ కు కొలమానంగా హైయెస్ట్ నంబర్ ఆఫ్ 50 days and 100 days ని చూపించేవారు. Aditya 369, which hit the screens on 18 July 1991, ran 50 days directly in 15 centers with the highest run recorded in Tirupati, 64 days. Obviously, the film ran 100 days in no single center. ఈ చిత్రం కేవలం 15 కేంద్రాల్లో మాత్రమే డైరెక్ట్ గా 50 రోజులు ఆడింది. తిరుపతిలో హైయెస్ట్ రన్ 64 days గా నమోదైంది. 100 days ఒక్క సెంటర్లో కూడా ఆడలేదు. Incidentally, megastar Chiranjeevi's industry hit Gang Leader, which released in the same year on 9 May, ran 50 days directly in 50 plus centers and 100 days directly in 30 centers. అదే సంవత్సరం రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్ 50కి పైగా కేంద్రాల్లో డైరెక్ట్ గా 50 రోజులు, 30కి పైగా కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శితమైంది. The mediocre run of Aditya 369 was due to its being a class film. Since Balakrishna had no great following in class sections, the film ended up an average venture. ఇకపోతే ఆదిత్య 369 సినిమాను ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఏమంత ఆశాజనకంగా లేవు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మూవీ లవర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఆదిత్య 369 సినిమాను ఆనాడు క్లాస్, మాస్ అన్ని సెక్షన్స్ లో కూడా పూర్తిగా ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి గారు చేసి ఉంటే ఆయనకు మరొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది అంటున్నారు.